ప్రస్తుతానికి ఎవరెవరు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ భోగి. ఈరోజు సినీ ప్రముఖులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈరోజు ఉండేటువంటి ఒక సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరుగా కూడా ఈ యొక్క కమాండ్ కంట్రోల్కి చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క కమాండ్ కంట్రోల్కి చేరుకున్నటువంటి సినీ ప్రముఖుల లిస్టులో కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే దిల్ రాజు ఆధ్వర్యంలో కూడా చాలా మంది ఇప్పటికే ప్రముఖులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా సీనియర్ నిర్మాతలైనటువంటి రాఘవేంద్ర రావుతో పాటుగా కూడా సినీ నిర్మాతలు ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటారు. సినీ నిర్మాతలతో పాటుగా కూడా దర్శకులు కూడా చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ తో పాటుగా కూడా నిర్మాతలు దిల్ రాజు అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చేరుకున్నారు. అలాగే సినిమా హీరోలు కూడా మురళీమోహన్ సినీ సీనియర్ హీరో అయినటువంటి మురళీమోహన్ తో పాటుగా కూడా శివబాలాజీ అలాగే కిరణ్ అభవరం కూడా చేరుకున్నారు. దాంతో పాటుగా కూడా సీనియర్ హీరో అయినటువంటి నాగార్జున కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా చేరుకున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి అంశంలో నెలకొన్నటువంటి ఈ యొక్క ఇష్యూ నేపథ్యంలో కూడా ఇది తెరపైకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ కూడా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ కు కూడా చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఈ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడబోయే అంశాలలో భాగంగా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి సమస్యలతో పాటుగా కూడా ఇక్కడ మొన్న జరిగినటువంటి ఒక పుష్ప మూవీకి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా అక్కడ జరిగినటువంటి గొడవ నేపథ్యంలో కూడా చర్చించే అవకాశం ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే పెద్ద హీరోలకు సంబంధించినటువంటి యొక్క సినిమాల నేపథ్యంలో కూడా బెనిఫిట్ షోలు అనేది సాధారణంగా ఉంటూనే ఉంటాయి. ఒక బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల నేపథ్యంలో కూడా ఈ యొక్క చర్చలో కూడా మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో భాగంగా కూడా ఒక మహిళ మృతి చెందడంతో పాటుగా కూడా ఆ యొక్క మహిళ కుమారుడు కూడా హాస్పిటల్లో కోమాలో ఉండి గత 20 రోజులుగా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అయితే సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అలాగే సినీ హీరో పైన కూడా కేసు చేసినటువంటి నేపథ్యంలో కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చలో భాగంగా కూడా అటు ఏదైతే పెద్ద సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో తీసుకున్నటువంటి యొక్క బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లోనే సమావేశం కానున్నారు టాలీవుడ్ ప్రముఖులు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమ నుంచి నటుడు వెంకటేష్ అలాగే నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా మొత్తం 36 మంది ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ సమస్యలు, అభివృద్ధిపై చర్చ జరగనుంది. ఇక చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ చాలా ఉంది అని ఇటీవల చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్, త్రివిక్రమ్, హరీష్ శంకర్